శనివారం రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి. ఆ తెల్ల కాగితం మీద రెడ్ పెన్నుతో ఒక పెద్ద ట్రయాంగిల్ గీయండి. ఆ ట్రయాంగిల్ మధ్యలో కాటుకతో ఓం శనైశ్చరాయ నమః అని రాయండి. తెల్ల కాగితం మీద రెడ్ పెన్తో ట్రయాంగిల్ బొమ్మ గీయాలి. ఆ ట్రయాంగిల్ మధ్యలో ఆడవాళ్ళు పెట్టుకునే కాటుక ఉంటుంది కదా, ఆ కాటుకతో ఓం శనైశ్చరాయ నమః అని రాయాలి. ఆ రాసిన మంత్రం మొత్తం ట్రయాంగిల్లోనే ఉండేలాగా చూసుకోండి. ట్రయాంగిల్ దాటి బయటికి రాకూడదు. ఆ కాగితానికి ధూపం వేసి 43 రోజులు మీ దగ్గరే పెట్టుకోండి. కాటుకతో మంత్రం రాసేటప్పుడు శత్రువులందరి పేర్లు చెప్పుకోండి. 43 రోజులు పూర్తయిన తర్వాత 44వ రోజు ఆ కాగితాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా కాటుక తెల్ల కాగితానికి సంబంధించిన పరిహారం చేస్తే శత్రువులు సమూలంగా నశించిపోతారని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు.